నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగినటువంటి మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ మొదటిసారి అభివృద్ధి గురించి మాట్లాడారు. తాను వచ్చిన 58 నెలల కాలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశానని, అలాగే 14 మెడికల్ కాలేజీలు, అలాగే 4 సీపోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్స్, ఇలా ఎన్నో గొప్ప పనులు చేశానని ఆయన మొదటిసారి చెప్పడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఒక చంద్రబాబు గురించి కూడా ఆయన పలు సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. అసలు చంద్రబాబు హయాంలో ఏం అభివృద్ధి జరిగింది, రొయ్యకు మేసం చంద్రబాబుకి మోసం అలవాటు అంటూ, అలాగే పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి కూడా ఆయన పలు వ్యాఖ్యలు అయితే చేశారు. మరి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఆయన చెప్పిన విధంగా జరిగిందా? అసలు అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు జగన్కు ఉందా? మరి ఆయన హయాంలో జరిగిన అభివృద్ధి ఏంటి? ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు. నమస్కారం అండి. నమస్తే. ఇప్పటి వరకు మనం చూసాం, సంక్షేమంతోనే మా పార్టీ మళ్ళీ గెలుస్తుంది, మీ అందరికీ సంక్షేమం అమ్మితే నాకు మళ్ళీ ఓటు వేయండి అని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అలాగే అడిగారు ప్రతి సభలో. ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా అదే పాట పాడారు. ప్రశాంత్ కిషోర్ గారు కూడా అదే మాట చెప్పడం జరిగింది. సీఎం ఓన్లీ సంక్షేమాన్ని నమ్ముకొని ముందుకెళ్తున్నారు, ఇలాగైతే కష్టమని ఆయన చెప్పారు. అయితే ఇలాంటి ఎక్కడ ప్రజల్లోకి వెళుతుందో అన్న ఉద్దేశంతో ఆయన మొదటిసారి నిన్న సభలో అభివృద్ధి గురించి మాట్లాడడం జరిగింది. ఆయన హయాంలో 14 ఈవెన్ మెడికల్ కాలేజీల విషయానికే వద్దాం, 14 మెడికల్ కాలేజీలు మేము నిర్మించడం జరిగింది, 13 జిల్లాలు 26 జిల్లాలు చేసాం, ఇలా ఏవో చెప్తున్నారు. సో ఆయన హయాంలో మరి మౌలిక వసతులు ఎలాంటి అభివృద్ధి జరిగిందంటారు? ఆయన చెప్తున్నవన్నీ వాస్తవాలేనా? మీరేం చెప్తారు? ఆయన అభివృద్ధి చేసిందంటే ఎన్టీఆర్ గారి మెడికల్ యూనివర్సిటీ దాని పేరును మార్చడం, ఇలాంటివా ప్రతి చోట జరిగింది అవే. అదే కట్టిన గోడలకు రంగులు మార్చుకుంటే నేను చేసేసినట్టు అయిపోదు కదా. సో సేమ్ అదే చేస్తున్నాడు. ఎక్కడ అభివృద్ధి అనేది లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక. అసలు రాజధాని లేని రాష్ట్రం చేసి ఈ కబుర్లు ఏంటి? అసలు ఏదైనా చెప్పుకోవటానికి ఇప్పుడు ఒక స్టేట్ ఒక విదేశాలు వెళ్ళాడో, ఎక్కడ రాష్ట్రం ఏది క్యాపిటల్ సిటీ అంటే చెప్పుకోగలుగుతున్నాడా? 3 క్యాపిటల్ సిటీలు అని చెప్తే నవ్వట్లేదా జగన్మోహన్ రెడ్డిని చూసి ఎవరు? ఇంత అసమర్థమైన సీఎంని ఇప్పటి వరకు ఎవరు కూడా చూసి ఉండరు. ఎందుకంటే ఎవరైనా ఒక ఇండస్ట్రీ వస్తుందా? అసలు ఉన్న ఇండస్ట్రీస్ మారిపోతున్నాయి కదా. గల్లా జయదేవ్ గారిది వాళ్ళు ఎప్పుడూ కూడా అక్కడ ఏపీలో అసలు ఎప్పటి నుంచో ఉంది, అంటే దగ్గర నాకు తెలిసి 30 ఏళ్ల క్రితం నుంచి ఉండొచ్చు ఆ ఇండస్ట్రీ. అట్లాంటివి కూడా వెళ్ళిపోయాయి అని అంటే పక్క రాష్ట్రానికి తెలంగాణకి రావటం, అది ఉంటే ఓ 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. అలాంటి కంపెనీస్ కూడా బయట వచ్చేసేయటం, బాబు గారు తీసుకొచ్చిన కియోను కూడా వాళ్ళని బెదరగొట్టడం, ఆ స్పేర్ పార్ట్స్ రెడీ అయ్యేటివి కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవటం, ఇలాంటివి ఎక్కడా కూడా బాబు గారు అసలు యాక్చువల్లీ ఆయనే కానీ సీఎంగా ఉండుంటే ఈ 5 ఏళ్ళు కూడా, సో ఆయన ఉంటారనే ఒక భరోసాతో చాలా కంపెనీస్ రావటమే కానివ్వండి, దాని శంకుస్థాపన అంటే ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి పాదం పెట్టాడో ఆ శంకుస్థాపన కూడా అవ్వకుండా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవటమే కానివ్వండి. అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారనేది కూడా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా భయపడటమే కానివ్వండి. ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఒక కంపెనీ వచ్చిన దాఖలా లేదు. సరే, ఇంకా ఈయన ఎయిర్పోర్ట్ల గురించి, ఇంటర్నేషనల్ ఇవి బుల్లెట్ ట్రైన్ల గురించి ఇవన్నీ చెప్తున్నాడు. పక్క రాష్ట్రం తెలంగాణలో వెళ్ళి కనుక్కుంటే తెలుస్తుంది. సాఫ్ట్వేర్ కంపెనీస్ బాబు గారి హయాంలో ఎన్ని వచ్చాయి, హైదరాబాద్ డెవలప్మెంట్ కారణం ఏంటి, ఇవన్నీ ఎందుకు మొన్న అరెస్ట్ చేసినప్పుడు తెలుసుంటుంది కదా. విదేశాల నుంచి కూడా స్టూడెంట్స్ దగ్గర నుంచి కూడా అందరూ ముక్త కంఠంతో నువ్వు చేసేది తప్పు అని ఖండించారనేది ఎందుకోసం చేశారు అంటే బాబు గారు డెవలప్ చేస్తే యువత బాగుపడితే వాళ్ళు ఈరోజు మంచి లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి గురించి వాళ్ళందరూ చెప్పారుగా, విన్నావుగా. ఈరోజు హైదరాబాద్ అని అంటే హైదరాబాద్ నగరాన్ని ఇంకొక పక్కన ఒక సిటీని తయారు చేయగలిగారు అని అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి కృషే కదా. ఎవరిని నమ్మి వచ్చారు? అది చంద్రబాబు నాయుడు గారిని నమ్మి వచ్చిన కంపెనీస్ అవన్నీ. ఫస్ట్లో ఆయన మూలానే ఎయిర్పోర్ట్, ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టింది హైదరాబాద్లో. సో దాన్ని తర్వాత వచ్చిన వాళ్ళు కంప్లీట్ చేసిన తర్వాత ఎలక్షన్లో నారా చంద్రబాబు నాయుడు గారు దిగిపోవటమే కానివ్వండి, తర్వాత వచ్చిన గవర్నమెంట్ కూడా అప్పటికి అది ఎన్టీఆర్ గారి పేరు మీద రావాల్సిన ఎయిర్పోర్ట్ని రాజీవ్ గాంధీ అని పేరు మార్చుకోవటం కూడా జరిగింది. అంటే ప్రతి చోట అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధి. ఈయన ఏదో వాగుతున్నాడంటే రొయ్యలకి మీసాలు అనంట, అంటే నువ్వు ఇచ్చిన కంపెనీలు అవే కాబట్టి నీకు రొయ్యలు, చేపలు, మటన్ షాపులు ఇలాంటివి గురించి నువ్వు మాట్లాడతావు. కంపారిజన్ కూడా నీకు కంపారిజన్ అవే తెలుస్తాయి, ఎందుకంటే నువ్వు ఇచ్చిన కంపెనీలు అవే కదా, నువ్వు తెచ్చి యువతకి ఇచ్చింది అవే కాబట్టి నీకు అలాంటి వాటి మీదే వస్తుంది. ఇప్పుడు పెళ్ళిళ్ళు అని అంటున్నాడు, పెళ్ళిళ్ళు గురించి కన్నా మర్డర్ల గురించి మాట్లాడితే కూడా బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి.
సరే ఒక చంపటం అనేది ట్రైనింగ్ ఎవరు ఇస్తారు అని అడిగితే వైఎస్ఆర్ గవర్నమెంట్లో వైఎస్ఆర్ సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పక్కన అనుచరులుగా ఉండేవాళ్ళు వాళ్ళు మర్డర్స్ చేయడంలో వాళ్ళు తర్పిదిస్తారు. అలాంటి స్కీములు, అలాంటి కోర్సులు, అలాంటివి అవకాశాలు ఒకవేళ చేస్తే తప్పించే అవకాశాలు కూడా వాళ్ళే కల్పిస్తారు. ఏ రకంగా తప్పించుకోవచ్చు అనే అవకాశాలు కూడా నేర్పించడం జరుగుతుంది. అలాంటి ట్రీట్మెంట్ వాళ్ళు నేర్పిస్తారు. అంటే ఆయన అభివృద్ధి అంటే అదేనా? నువ్వు ఇన్ని రోజులుగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా సరే ఒక యువతకి ఇంతమందికి నేను జాబ్ క్రియేట్ చేశానని చెప్పమనండి. ఏం క్రియేట్ చేశాడు జాబ్లు? సరే మెగా డిఎస్సి నేను సంవత్సరానికి ఒకసారి పెడతాను, నేను ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన మాట తప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఏ రోజు కూడా ఇవ్వలేదు. కానీ ఈరోజు ఎలా చెప్తాడు, నేను ఉద్యోగాలు కల్పిస్తాను, నేను ఇది చేశాను అది చేశాను అంటాడు. ఎక్కడ ఏం చేశావు? ఏ యువత నీ గురించి చెప్పడానికి ముందుకొస్తారో? అంటే వాలంటీర్లు 5,000 ఇస్తే, గౌరవ వేతనం కింద 5,000 ఇస్తే వాళ్ళ కుటుంబాలు బాగుపడిపోయినాయా? అసలు వాళ్ళకు కూడా సరిపోదు కదా. నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయనంటే అవి తప్ప ఇంక వేరే ఏమీ కనపడడం లేదు. ఇక్కడ చంద్రబాబుకి అభివృద్ధికి ఏం సంబంధం? సింగపూర్ కట్టాడా, హైటెక్ సిటీ తెచ్చాడా, మెట్రో ట్రైన్ తెచ్చాడా, ఏం తెచ్చాడు అని చెప్పి ఆయన ఎంతో కొంత మంచి చేయడానికి ట్రై చేసి రాజధాని నిర్మాణం కోసం ఆయన కొన్ని భవనాలైనా నిర్మించాడు. కానీ అప్పట్లో వైసీపీ ఏం ప్రచారం చేసింది? ఇదంతా గ్రాఫిక్స్లోనే 5 ఏళ్ళు రాజధాని చూపించాడు అని చెప్పింది. సో ఇప్పుడు చూస్తే ఏం కట్టాడు? సింగపూర్ కట్టాడు. అదే భవనాల్లో ఇప్పుడు ఈయన పరిపాలన చేస్తున్నాడు. ఈయన రాజధాని నిర్మించిన సందర్భం లేదు. ఫైనల్గా చూసుకుంటే 3 రాజధానులు అని చెప్పి ఇప్పుడు కూడా విశాఖనే మళ్ళీ గ్రాఫిక్స్లో ఇదిగో మేము విశాఖలో ఎలా రాజధాని నిర్మించబోతున్నాం అని చెప్పి గ్రాఫిక్స్ ఒకటి వాళ్ళు కూడా విడుదల చేశారు. మరి సో ఎలా చూడొచ్చు అంటారు? మీరు చెప్పినట్టయితే మాట తప్పను మడమ తెప్పను అంటారు, విశ్వసనీయత అంటారు, ఇవన్నీ ఆయన మాటల్లో కనిపిస్తున్నాయి అంటారా? ఆయన చేసింది కూడా అదే కదా ఫైనల్గా అంటున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత డిఫరెంట్ స్టేటు డివైడ్ అయిన తర్వాత ఆయన సీఎం అయిన ఫస్ట్ సీఎం కాబట్టి ఆయన నమ్మి 33,000 ఎకరాలు నారా చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఇచ్చారు రైతులు. సో అక్కడ ఆయన ప్లానింగ్ అంతా కానివ్వండి, ఒక హైకోర్టు తీసుకురావటమే కానివ్వండి, సెక్రటరేట్ తాత్కాలికంగా కట్టినా కూడా ఒక సెక్రటరేట్ నిర్మించటమే కానివ్వండి, అక్కడ ఐఏఎస్లు ఐపీఎస్లకు అంతా కూడా క్వార్టర్స్ కట్టడానికి బిల్డింగ్స్ రెడీ చేయటమే కానివ్వండి, అక్కడ రోడ్స్ అన్నీ డెవలప్ చేయటమే కానివ్వండి, దేనికి హైకోర్టు ఇప్పుడు రెడీ చేసి హైకోర్టును కూడా నిర్మించటమే కానివ్వండి, ఇవి పోలవరం కట్టడమే కానివ్వండి, కియాన్ తీసుకురావటమే కానివ్వండి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు విదేశాల నుంచి ఫ్లైట్స్ వచ్చి గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగేది. అంటే ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్కు నుంచి ఆంధ్ర వెళ్తున్నారు. సో ఒక్క ఇంటర్నేషనల్ ఫ్లైటు జగన్మోహన్ రెడ్డి రాగానే అయిపోయినాయి. అది వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చేది. ఈయన రావటం, ఈయన పాదం పెట్టడమే ఇంటర్నేషనల్ వాళ్ళకు కూడా భయం వచ్చింది, ఆపేయటం జరిగింది. అంటే ఆయన సెంట్రల్ మీద ఒత్తిడి తీసుకొచ్చినా ఏం చేసినా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చేయగలరు. అందుకోసం ఈరోజు ఒక్క ఫ్లైట్ వచ్చే ఇది లేదు కదా, అందరూ తెలంగాణనో బెంగళూరు చెన్నైయో అని వెళ్తున్నారు. సో ఎక్కడ వెళ్ళాలన్నా ఓన్లీ ఒక లోకల్ ఫ్లైట్ తప్ప ఇంటర్నేషనల్ ఫ్లైట్ లేకుండా చేశాడు. సో ఈయన నమ్మి ఎవరు వస్తారు? ఏ కంపెనీ తీసుకొచ్చాడు? ఒక పోలవరం 80% కంప్లీట్ అయ్యింది కూడా ఒక 20% కంప్లీట్ చేయలేకపోయావు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడనంటే ఆయన ఒక ప్యాలెస్ కట్టుకోగలిగాడు, ప్రైవేటీకరణం చేశాడు. ఏది? విశాఖ ఉక్కుని ఆయన హయాంలో. స్టీల్ ఫ్యాక్టరీ కడతానన్నాడు కడపలో. సో అది చెప్పి నువ్వు ఎలక్షన్లోకి వచ్చావు, చేయలేదు. మెగా డిఎస్సి అన్నావు, అది ఇవ్వలేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నావు, అది చేయలేదు. వృద్ధులకి నేను అధికారంలోకి రాగానే 3,000 అన్నావు, అది విడతల వారీగా పెంచుకుంటా వస్తానని మాట తప్పావు. నువ్వు మద్యపానం నిషేధం చేస్తాను, అక్కలకి చెల్లెలకి తాగి భర్తలు హింస పెడుతున్నారు, మద్యపానం లేని రాష్ట్రంగా చేస్తానా అన్నావు. నీ సొంత బ్రాండ్లు తయారు చేసి నీ సొంత బ్రాండ్లని అధిక రేట్లతో అమ్ముతూ వాటికి ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టకుండా నువ్వు ఈరోజు ఆ మద్యపానాన్ని ఒక బిజినెస్గా నీ కుటుంబ బిజినెస్కి మద్యపానం పెట్టుకోవటం జరిగింది. అంటే సొంత బ్రాండ్లు తయారు చేసుకున్నాడు కాబట్టి. ఇవన్నీ కూడా మనం చూస్తుంటే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఆయన బాగుపడ్డాడే కానీ రాష్ట్రం బాగుపడిన దాఖలాలు ఎక్కడా కనపడలేదు. ఇంకోటి మహిళలకు ఏమన్నాడు? నేను 45 ఏళ్లకే మీకు అందరికీ పెన్షన్ ఇస్తాను అన్నాడు. ఇచ్చిన దాఖలాలు కూడా లేదు. వృద్ధులకి 5 ఏళ్ళు పట్టింది ఆయన పెంచడానికి కూడా. సో ఎక్కడా కూడా ఆయన మూలాన రాష్ట్రంలో
డెవలప్మెంట్ అంటూ ఏమీ లేదు. అందుకే ప్రశాంత్ కిషోర్ గారు కూడా ఏం చెప్పారు, అప్పు చేసామా తీసుకొచ్చామా పంచామా అని చేశాడే కానీ ఆ పంచిన దాంట్లో కూడా ఆయన దాచుకోవటమే చేశాడు. ఆ పంచిన దాని అభివృద్ధి అనేది కనపడకపోవడంతో ఈరోజు రేపొద్దున అక్కడ ఈ ఎలక్షన్ కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ఒక ఏపీకి ఒక రూపురేఖలు ఉంటుంది, ప్రపంచ స్థాయిలో ఒక గుర్తుపట్టే ఒక సిటీ అవుతుంది. లేకుండా ఉంటే మీరన్నట్టు ఆయన ఇంకొక మాట కూడా అన్నారు ఇక్కడ ఇప్పుడు ఎక్కడైనా కూడా లంచాల మాట వినిపిస్తుందా? మేము అసలు 58 నెలల కాలంలో వివక్ష లేని వ్యవస్థలను తీసుకొచ్చాము. గతంలో మీరు అన్నట్టు పెన్షన్ కావాలంటే లంచాలు ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి అసలు ఎక్కడైనా ఏపీలో కనిపిస్తుందా అని అంటున్నారు. అసలు వివక్ష లేని వ్యవస్థ ఎలా చూడొచ్చు అంటారు? ఎన్నికల కోడ్ వచ్చిన దగ్గర నుంచే మనకు కనిపిస్తుంది ఏపీలో. సో ఏం చెప్తారు? వివక్ష లేని ఇదేంటి, మొత్తం రౌడీయిజము, రాజకీయాలు, చంపడాలు, అపోజిషన్ మాట్లాడితే చంపటాలు. మనం చూసాం డాక్టర్ సుధాకర్ గారు మాస్కులు అడిగిన పాపాన్ని ఆయన్ని ఏ రకంగా హింస పెట్టారో, పిచ్చోడిని అని చెప్పి కరెంట్ షాకులు పెట్టి అతన్ని ఆఖరికి చంపే వరకు చంపారు. అంత ఘోరంగా చేశారు. ఒక డాక్టర్ని మెంటల్ క్రియేట్ చేశారు, తర్వాత వాళ్ళే చంపటం జరిగింది. ఒక దళితుడిని చంపి పార్సల్ చేశారు. వీళ్ళ గవర్నమెంట్లో ఏం జరుగుతున్నాయని ఇంకా అక్కడ కరప్షన్ లేకుండా మొత్తం దందాలే వాళ్ళే చేస్తున్నారు కదా. ఇసుక లేకుండా ఉండటానికి ఇసుక లేకుండా చేశారు. ఎందుకంటే ఇసుకను కూడా అమ్ముకొని అధిక ధరలతో అమ్మటం మూలాన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా జరగట్లేదు. అక్కడ పని చేసుకోవటానికి కూడా కూలీలకు కూడా పని లేకపోవటం, అంటే కన్స్ట్రక్షన్స్ అంటూ జరిగితే పని ఉంటుంది. సో వాళ్ళకి బయలుదేరి మేస్త్రీలకే కానివ్వండి, కూలీలకు కానీ పని దొరకక వాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళి పని చేసుకుంటున్నారు. అన్నా క్యాంటీన్ లాంటి 5 రూపాయలు భోజనం పెడతా ఉన్న దాన్ని కూడా ముయించేశాడు. సో భోజనం కూడా దొరకనివ్వకుండా చేశాడు. అంటే ఎక్కడ కూడా ప్రజలకు పనికొస్తుంది, వాళ్ళు ఎక్కడ బాగుపడతారో అని, అంటే ఎప్పుడు ఈయనిచ్చే ఉచితాల మీద ఆధారపడాలే కానీ ప్రజలంతటా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు బాగు చేసుకునే ఆస్కారం అయితే జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా ఇవ్వడనేది. ఎందుకంటే చాలామంది వాళ్ళ దగ్గర 25,000 తీసుకుంటే వాళ్ళకు 10,000 ఇస్తాడు. అంటే ఏంటంటే వాళ్ళ దగ్గర 25,000, ఒక మనిషి దగ్గర 25,000 సంపాదిస్తాడు, 5,000 10,000 ఇచ్చి నేను ఇచ్చానా అని అంటాడు. అంటే ఆయన పెంచిన రేట్లు పెంచిన విధానమే కానివ్వండి, ఇవన్నీ కూడా అంతే. మనకు పెట్రోల్ చూద్దాం, ప్రతి రాష్ట్రంలో కన్నా అన్ని రాష్ట్రాల్లో కన్నా ఎక్కువగా ఉంటుంది ఏపీలో. ప్రతిదీ కూడా దారుణం, దోచుకోవటం, దాచుకోవటం, చంపటం, నరకటం, ఇవే జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.